అందరిలాగా ఎట్లా పడితే అట్లా జీవించడానికి ఇది గడిచిన కాలం కాదో, ఇది ప్రభు సన్నిధి మనతో ఉన్న కాలం అని ఎంతమంది అయితే ఈ వాస్తవాన్ని గుర్తించి తమ ఇంట తమ యందు దేవుని సన్నిధిని గుర్తుపట్టి జాగ్రత్త పడతారో వారిని ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేస్తాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, భౌతికమైన దీవెన కూడా దేవుడు తప్పక దయచేస్తాడు. కానీ ఎందుకని ఆ పరిస్థితి ఈనాడు మనకి లేదు చాలామందికి అంటే, చాలామంది తమ ఇంట యేసయ్యను ఆహ్వానించారు, తమ ఇంట్లో యేసు ప్రభుని కలిగి ఉన్నారు, కానీ పట్టించుకోవడం తక్కువ. ఆయన ఉన్నాడన్న సంగతి కూడా పట్టించుకోకుండా విచ్చలవిడిగా జీవించటం, దేవుని భయము కలిగి ప్రవర్తించకుండా, దేవుని భయం లేకుండా ఊరేగటం. మళ్ళా దేవుని పిల్లలే, మళ్ళా రక్షణ పొందిన వాళ్ళే, ప్రభుని ఆహ్వానించిన వాళ్ళే, కానీ దేవుని భయం లేదు. హోఫ్నీ ఫినేహస్లాగా వీరు దేవుని కంటే కూడా తమ స్వీయత మీద ఎక్కువ మనసు పెడతారు. వాసు, దేవుని కంటే కూడా వాళ్ళ స్వీయత మీద ఎక్కువ మనసు పెడతారు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతోషాలు, దానికోసం ఎంత బరిదెగింపైనా చేస్తారు. మళ్ళీ దేవుని బిడ్డలే, వాళ్ళకు వాళ్ళ సంతోషం కావాలి, వాళ్ళ ఆనందం కావాలి. ఆఖరికి దేవుడు అనేవాడు తమ ఇంట ఉంటే అతడు కూడా దానికోసమే వాడబడాలి. తప్పించి దేవుని ప్రేమించి, దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని మహిమపరచడం, దేవునిలో ఆనందించడం అనే ప్రక్రియ ఉండదా? ఎవరి పాటలు వాళ్ళవి, ఎవరి విధానం వాళ్ళది, పిల్లల దారి పిల్లలది, తల్లి దారి తల్లిది, తండ్రి దారి తండ్రిది, ముసలోళ్ళ దారి ముసలోళ్ళది, కుర్రోళ్ళ దారి కుర్రోళ్ళది. తల ఒక ఆలోచన. మళ్ళీ అందరూ కలిసి ఆదివారం బైబిల్ తీసుకో. ఎందుకంటే మిగిలిన వాళ్ళు వెళ్తా ఉంటే కనపడుతుంటుంది కదా, ఊరు ఈరోజు ఆదివారం కదా, పోదాం మనం కూడా, ఏదో ఒకటి వచ్చింది. ఇది కాదు. దేవుడు ఆశీర్వదించగలడు, కానీ ఆయన చెప్పిన క్రమంలో మనం మార్పు చెందగలిగితే. ఈ గ్లాస్ ఉంది నా చేతిలో, చూడండి. నీకు కూడా ఆశీర్వాదం పోస్తున్నాడు ఆయన, కానీ నిలవదు. ఈ గ్లాసు చిల్లు పడింది అనుకో, ఇది బంగారు గ్లాస్ అయినా 3 చిల్లులు 4 చిల్లులు ఉన్నాయనుకో, దీనికి రంధ్రాలు, చిల్లులు అంటే కొంతమంది తెలియదు, రంధ్రాలు 4-5 రంధ్రాలు ఉన్నాయనుకో, ఇది బంగారు గ్లాస్ అయినా ఇందులో జీవజలం పోసినా ఉండదు. ఎందుకయా? ఏమున్నాయి దానికి కదా, రైట్. ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని పిల్లలు రంధ్రాలు కలిగినటువంటి పాత్రల్లాగున్నారు. రంధ్రాలు కలిగిన పాత్రల్లాగున్నారో, ఏ రంధ్రాలో నీకు తెలుసు. ఇంక నేనేం చెప్పేది? నువ్వు దేవుని బిడ్డవే, కానీ ఎలాంటి రంధ్రం నీకు ఉందో నీకు తెలుసు, ఏ టైపు పరిస్థితుల్లోనూ ఉన్నావో నీకు తెలుసు. ఇంక నేనేం చెప్పేది? విప్పి నీ పర్సనల్, మీ ఫ్యామిలీలో 4 ఉంటే ఎవరికి తగ్గాయి వాళ్ళకి. ఎంతమంది కుటుంబాలు కలిసి దేవునికి భయపడి ఆయన స్తుతి ఆరాధనలో, ఆయన పరవశంలో, ఆయన ఆనందంలో, ఆయన మహిమలో ఎంతమంది తన్మయిస్తున్నారండి? తక్కువ. ఎక్కువ శాతం అంతా బెజ్జాల వ్యవహారమే, రంధ్రాల వ్యవహారమే. అందుకే ఆయన ఆశీర్వాదం పోసినా అది నిలవకున్నది, దీవెన వచ్చినా అది నీకు నిలవకున్నది, కనబడట్లా. కారణం పోగొట్టుకుంటున్నావు. మళ్ళీ ప్రార్థన ఏం చేస్తున్నావు? మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పాత్రను నీ ఆశీర్వాదాలతో నింపు. ఒరే, నీ రోజు గొడవ ఇదే కానీ అసలు సంగతి పట్టించుకోవేమరా? నింపు అంటున్నావు, నేను పోస్తానే ఉన్నాను, మొత్తం పోతానే, ముందు ఆ బెజ్జాలు ముయ్యరా అంటాడు ఆయన. ఆ లోపాలు సరి చేసుకోండి, ఏవైతే రంధ్రాలు అవి ప్యాక్ చేసేసేయండి. అప్పుడు నేను నీకు ఇచ్చిన దీవెన నిలిచి నీకు కనబడిద్ది, నేను పోసిన ఆశీర్వాదం నిలిచి నీకు కనబడిద్ది. అరే, ఎంత మొత్తుకున్నా భయం లేకుండా భక్తి చేస్తున్నావు, ఏం భక్తిరా నీ భక్తి? ఎంత చెప్పినా ఆ రంధ్రాలు ముయ్యకుండా ఎక్కడ పెట్టుకొని ఏదో పొందాలని ఆశిస్తున్నావు నా దగ్గర. నేను ఏదన్నా ఇచ్చినా పోగొట్టుకుంటావరా, నువ్వేం పొందలేవు అంటున్నాడు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ పిల్లలారా, అనేక మంది దేవుని ఎరిగి దీవించబడుతుంటే మీరెందుకు ఇంకా శాపగ్రస్తంగా ఉన్నారో? ఏం కారణం? ఇదే కారణం. ఇప్పుడు జరగాల్సిందేంది?
హోఫ్నీ ఫినేహసుల జీవితంలో ఎన్ని రంధ్రాలో, తమ స్వీయత కొరకు ఎంత బరిదెగింపైనా చేస్తారు. దేవుని కంటే ముందు వీళ్ళు తినాలి. అంతేకాదు విచ్చలవిడి లైంగిక పాపం, శరీర కోరికలు, వాటిని తీర్చుకోవటానికి ఎంత దుస్సాహసమైనా చేస్తారు. ఏమంటే దేవుని కంటే తమను తాము హెచ్చించుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు. దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన విషయాలకు ఎక్కువ టైం కేటాయిస్తారు. ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళ నాన్న యాజకుడు, కొడుకులేమో అసలు దేవుణ్ణి ఎరగరు అనుంది. దేవుణ్ణి ఎరగనోళ్ళు కానీ వాళ్ళు దేవుణ్ణి తన ఇంట కలిగే ఉన్నారు. కానీ ఎరగల. నేను ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు, నా మైండ్ ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను దేవుణ్ణి తృప్తిపరచగలుగుతాను, ఆయన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాను అని వెతికి జాగ్రత్త పడి దేవుణ్ణి మహిమపరిచి ఆయన తృప్తిపరిచి దీవెన పొందుతున్న వాళ్ళు తక్కువ మంది. దేవుణ్ణి ఎరిగి కూడా తమ ఇంట కలిగి ఉండి కూడా తాము ఓడిపోతూ తమ ఇంటి వారందరినీ ఓటమికి అప్పచెప్తున్న వాళ్ళు అనేక మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని కార్యాలు ఆ మందసం తమతో కూడా ఉన్నందున అన్యులు చూశారో, అన్యులు అనుభవించారో. మీకు తెలుసా, నేను ఒక్క నిజం చెప్పనివ్వండి, నన్ను ఒక ఘోరమైన నిజం చెప్తాను. ఈరోజు దేవుణ్ణి ఎరిగి బాప్తిస్మాలు పొంది దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేస్తుంటే జరగని కార్యాలు, అన్యులు వాళ్ళ గృహాల్లో ఉండి ఇలాగ తెలుసుకొని రహస్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయమై మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఓ యేసు ప్రభువా, ఇదిగో నా పరిస్థితి ఇలాగుంది, నాకు సహాయం చేయవా అని వాళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేసి వాళ్ళు పొందుకుంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చేదానికి నాకు స్వేచ్ఛ లేదయ్యా, నా భర్త మారలేదయ్యా, నా భార్య మారలేదయ్యా, నా తల్లిదండ్రి మారలేదయ్యా, ఇదిగో నేను తెలుసుకున్నాను దేవా, నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నాను, నాకు స్వేచ్ఛనివ్వు, ఇదిగో ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయము చేయని అన్యజనులు ప్రభువుని విలువను గుర్తెరిగి వాళ్ళు మోకాళ్ళుని రహస్యంగా చేసే ప్రార్థనల్లో ఇన్ని జవాబులు వాళ్ళు పొందుకుంటున్నారు. డైరెక్ట్గా యేసయ్యని ఎంట కలిగి ఉండి దరిద్రాన్ని వలపోస్తున్నారు క్రైస్తవులు. ప్రభువుకి స్తోత్రం చెప్దామా ఒకసారి? తేడా మీకు అర్థమైందా? అన్యులకు తెలిసిందే. ఇక్కడ మందసం ప్రభావం ఏంటో అన్యులు గుర్తించారు చూసావా? భయపడి వణికి చచ్చారు చూసావా? దేవుని మయంపరిచారు చూసావా? మరి నీ విషయంలో ఎందుకనంటే ఇదే ఏంటి, ఎవరికాళ్ళు జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి, అవి ప్యాక్ చేసేసేయాలి. ఏవైతే నీ నుండి జరుగుతున్నాయో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీ ఇంటి వారికి తెలుసు. అర్జెంటుగా వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నేను చెప్పినట్లుగా కుటుంబం అంతా కలిసి ఆయన ధ్యాసలో, ఆయన ఆరాధనలో, అమ్మో మనం ఇలా చేయకూడదు నాన్న, తండ్రి పిల్లలకు చెప్పుకోవాలి, తల్లి పిల్లలకు చెప్పుకోవాలి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి నాన్న, ఈ ఖాళీ ఉంది, మనం ఇట్లాంటివి చూడకూడదు, ఇట్లా వేస్ట్ చేయకూడదు నాన్న, నువ్వు పాటలు బాగా పాడతావరా, మోకాళ్ళు వేసి పాటలు పాడినా, కాసేపు ప్రార్థన చేసుకుందాం తల్లి, నువ్వు ప్రార్థన బాగా చేస్తావు తల్లి, ప్రార్థన చేయి తల్లి. బిడ్డల్ని ప్రార్థనకు ప్రోత్సహించుకుంటా, దేవుని స్తుతి ఆరాధనకు ప్రోత్సహించుకుంటా, యేసయ్య కార్యాలు తలపోసుకుంటా, ఇంట ఎప్పుడు స్తుతి ఆరాధన ఉండేటట్టు చూసుకుంటా, దేవుని కొరకు, ఆత్మల కొరకు, రక్షణ కొరకు, ప్రభు మహిమ కొరకు మైండ్ అంతా కూడా అలాగా మనం డిపెండ్ చేసుకున్నప్పుడు ఇక ఆయన మనల్ని బట్టి సంతోషపడితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి నేను ఇస్తాను అనలేదా? ఇవ్వడా? మరి ఎందుకని నీ పట్ల నా పట్ల ఆ కార్యాలు నెరవేరట్లేదు? నా పట్ల నెరవేరిని నేను ధైర్యంగా చెప్తాను. అరే మా ఇంట్లో గొడవ వస్తే పక్కన వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉన్నాయో తగాదేసుకొని గొడవ వేసుకొని మేము కూడు మానుకుంటే మాకు తీర్పులు తీర్చడానికి వాళ్ళు కూడు మానుకోవాలి. కూడంటే తెలుసా? అన్నం. కొట్లాడుకొని మేము తిండి మానుకొని తీర్పు తీర్చండి అని వాళ్ళని పిలిస్తే పాపం వాళ్ళు కూడా మా దెబ్బకి అన్నం మానుకొని కూర్చోవాలి. మాది ఒక దిగిన దాకా మేము ఒక దిగం, మా దెబ్బకి వాళ్ళకే పస్తే నెత్తి కొట్టుకునే పరిస్థితి. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితాలను తీసుకొచ్చి ఈరోజు అనేకులకు ఉపదేశించేటట్టు చేశాడు ఆయన. ఎవరు చెప్పారు మోడుబారిన జీవితాలు చిగురింప చేయడని?
ఎవరు చెప్పారు చేదైన అనుభవాలు మధురంగా మార్చడని? అది నీ పట్ల నెరవేరలేదేమో, చాలామంది పట్ల నెరవేరింది. చాలామంది పట్ల నెరవేరింది, నీ పట్ల నెరవేరలేదు అంటే 2 ముఖ్య కారణాలు. ఒకటి, ఒకవేళ పరీక్షలో నిలిపి ఉండొచ్చు, నువ్వు మంచిగా నడిచినా, లేకపోతే రంధ్రాలు ఉన్నాయేమో.